నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఇక్కడ రైతు వేదిక దగ్గర పెద్దనోడ గ్రామస్తులం అందరము పిల్లలు పెద్దలు అదేవిధంగా గ్రామ పెద్దలు రైతులు అందరూ కూడా సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమనగా మొన్న జరిగిన సంఘటనలో మా యొక్క గ్రామస్తులు కేసుల్లో ఉండి జైల్లో ఉన్నారు. ఆ యొక్క పిల్లలు 12 మంది జైల్లో ఉండడం వల్ల మా కుటుంబాలన్నీ కూడా బాధతో విషాదంతో నిండిన బాధతో హృదయంతో మేము ఇక్కడ గ్రామంలో ఉన్నాము. కావున ఆ పిల్లలు మాకు జైల్లో ఉన్నంత మాకు ఇప్పటికీ కూడా మాకు పండుగ చేసుకునే ఉద్దేశం లేదు. ఆ పిల్లలు మాకు బయటకు వచ్చిన తర్వాతనే మేము సంపూర్ణమైన పండుగ చేసుకుంటాము. వాళ్ళు వచ్చిన రోజు మాకు అసలైన పండుగ కూడా మా గ్రామం ఉంటుంది. అదేవిధంగా ఆ పిల్లలు త్వరగా విడిచిపెట్టాలని మేము ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ రైతు వేదిక దగ్గర పెద్దనోడ గ్రామస్తులం అందరము పిల్లలు పెద్దలు అదేవిధంగా గ్రామ పెద్దలు రైతులు అందరూ కూడా సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమనగా మొన్న జరిగిన సంఘటనలో మా యొక్క గ్రామస్తులు కేసుల్లో ఉండి జైల్లో ఉన్నారు. ఆ యొక్క పిల్లలు 12 మంది జైల్లో ఉండడం వల్ల మా కుటుంబాలన్నీ కూడా బాధతో విషాదంతో నిండిన బాధతో హృదయంతో మేము ఇక్కడ గ్రామంలో ఉన్నాము. కావున ఆ పిల్లలు మాకు జైల్లో ఉన్నంత మాకు ఇప్పటికీ కూడా మాకు పండుగ చేసుకునే ఉద్దేశం లేదు. ఆ పిల్లలు మాకు బయటకు వచ్చిన తర్వాతనే మేము సంపూర్ణమైన పండుగ చేసుకుంటాము. వాళ్ళు వచ్చిన రోజు మాకు అసలైన పండుగ కూడా మా గ్రామం ఉంటుంది. అదేవిధంగా ఆ పిల్లలు త్వరగా విడిచిపెట్టాలని మేము ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.